నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం. ద్వాదశ రాశుల వారికి ఆగస్టు మాసంలో నవగ్రహాల సంచారం ఎలా ఉంది? వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడనున్నాయి? దానికి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల సంచారం ఏ రకంగా ఉందో తెలియజేస్తారా? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల్లో అంటే ఈ నెల ఆగస్టు నెల ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి స్వస్థానమైన సింహరాశిలో ఉంటారు. అలాగే బుధుడు కూడా సింహరాశిలో ఉన్నారు. అలాగే శుక్రుడు కూడా ఈ నెల అంతా కూడా మనకి సింహరాశిలో ఉంటారు. అలాగే కుజుడు వచ్చి మనకి వృషభ రాశిలో ఉంటారు. గురువు వచ్చేసి మనకి వృషభ రాశిలో ఉంటారు. అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉంటారు. అలాగే రాహు వచ్చి మనకి మీన రాశిలో ఉంటారు. ఇక కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉంటారు. ఇవి ఈ నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఈ నెలలు కూడా ఈ స్థానాల్లో ఉంటారు. గురుగారు, మీనరాశి వారికి ఆగస్టు మాసంలోనే వాళ్ళ నవగ్రహాల సంచారం ఎలా ఉంది? ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి? ఏ గ్రహాలు బాగున్నాయి వీళ్ళు? తప్పకుండా అండి. మీన రాశి అనగానే మనకి పూర్వభాద్ర 4 పాదం, ఉత్తరభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం మనకి మీన రాశిలోకి వస్తుంది. ప్రస్తుతం వీరికి ముఖ్యంగా రాశిలోనే రాహు ఉండడం, సప్తమ స్థానంలో కేతు ఉండడం, వ్యయ స్థానంలో శని ఉండడం, తృతీయ స్థానంలో గురువు ఉండడం. సో వ్యయ స్థానంలో శని ఉండడం చేత మిశ్రమంగానే ఉన్నట్టు శని, ఇలాంటి శని కూడా ప్రభావం ఉన్నట్టు. రాశిలోనే రాహు కాబట్టి 70% ఎఫెక్ట్ ఉంది. సప్తమ స్థానంలో కేతు 70% ఎఫెక్ట్ ఉంది. తృతీయంలో గురువు ఉన్నాడు కాబట్టి మిశ్రమంగా ఉన్నట్టు 50% బలాన్ని ఇస్తున్నాడు గురువు. కాబట్టి అన్నీ కూడా మిశ్రమంగా ఉన్నట్టు చెప్పుకోవాలి. ఇందాక కూడా చెప్పాం కన్యారాశి వాళ్ళలాగే వీళ్ళకి కూడా గ్రహణం టైం నడుస్తుంది ప్రస్తుతం. ఎందుకంటే రాశిలో రాహు ఉండడం, సప్తమ స్థానంలో కేతు ఉండడం. సో మీరు ఎంత సరిగ్గా ఉన్నా, ఎలా ఉన్నా, బెస్ట్గా ఉన్నా, అల్టిమేట్గా ఉన్నా, ఎంత సహాయ సహకారాలు చేస్తున్నా, ఎంత నమ్మకంగా ఉన్నా కూడా అవతల వాళ్ళకి ఏం కనిపించదు. మీరు చేసే హెల్ప్ కానీ, మీరిచ్చే మాట కానీ, మీరిచ్చే ధైర్యం కానీ ఇవేవి కూడా అవతల వాళ్ళకి కనిపించవు. వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ మీరేం హెల్ప్ చేయలేదు, మీరు ఆ మాట అని ఉంటే బాగుండు, మీరు అలా సహాయపడి ఉంటే బాగుండు, మీరు ఆ మాట చెప్పుంటే నాకు ఆ రోజు లైఫ్ సెటిల్ అయ్యేదని ఇలా ఏవోటి అంటూనే ఉంటారు. కాబట్టి మీన రాశి వారు ఈ 4 గ్రహాలు మేజర్ గ్రహాలు మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి మౌనంగా ఉండడం ఉత్తమం. కొన్ని రోజుల పాటు ఉంటాను. నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ మే కల్లా కొంచెం గురువు 4th హౌస్లోకి వస్తాడు. ఈ రాహుకేతులు కూడా రాశిలోను సప్తమ స్థానంలో నుంచి మారిపోతారు. సో అలా కొంచెం మెరుగుపడుతుంది. అప్పుడు ఓన్లీ 2 గ్రహాలే మిశ్రమంగా ఉంటాయి, మిగతా 2 బాగున్నట్టు అన్నమాట. కాబట్టి కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. అలాగే విద్యార్థులకి, రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, మీడియా రంగం, మూవీ రంగం వీరందరూ కూడా మిశ్రమంగా ఉందనే చెప్పుకోవాలి. శ్రమకాలం ధనం వ్యర్థమయ్యేందుకు అవకాశం ఉంది. రావాల్సిన బాకీలు ఆలస్యం అవుతాయి. స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళకండి, మధ్యవర్తిత్వం వహించకండి, షూరిటీస్ పెట్టకండి. వ్యాపారస్తులు కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొద్దు. అలాగే ఉన్న వ్యాపారం కూడా ఎక్కువగా అప్పులు ఇవ్వద్దు. జాగ్రత్తగా మీరు చేసుకుంటే మంచిది. లేదంటే నష్టం చవి చూడక తప్పదు. సో స్థానచలనం అయితే ఖచ్చితంగా ఉంటుంది అంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఏం నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా స్థానచలనం ఉంటుంది. ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, లేదంటే ట్రాన్స్ఫర్ అవడం కానీ, లేదంటే వేరే ఊరు కొత్త జాబ్ ఎత్తుకుని వెళ్ళడం కానీ ఉండేందుకు అవకాశం ఉంది. మరి శని బాలేదు అంటున్నారు, మరి ఆరోగ్యపరంగా ఏదైనా శని బాలకపోయినా కూడా స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్య విషయం బాగానే ఉంటుందండి, ఆయుష్ విషయం బాగానే ఉంటుంది. మిగతా అన్ని పనులు కూడా డిలే అవుతాయి అంటున్నాను. డిలే అవుతాయి, స్లోగా అవుతాయి. ఖచ్చితంగా రేపు జరగాల్సిన పని రేపు జరగదు, నెక్స్ట్ వీక్ జరగచ్చు అంటూ ఏం లేదు. ఖచ్చితంగా ఈ టైంలో జరగాలని. మ్యాక్సిమం ఆలస్యంగా జరిగేందుకు అవకాశం ఉంది. ఒకళ్ళ దగ్గర మీరు డబ్బులు తీసుకున్నారు, ఎల్లుండి ఇస్తున్నారు, కరెక్ట్గా ఎల్లుండి ఇవ్వలేకపోవచ్చు, నెక్స్ట్ వీక్ ఇవ్వచ్చు మీరు. సో దానివల్ల పేరు పోతుందా, ఆలస్యమైందనా, ఏమైనా అనుకుంటాడా, ఇవన్నీ అనవసరం. కానీ మనం అనవసరంగా మదన పడుతూ ఉంటాం అన్నమాట. అయ్యో ఇలా జరిగింది, ఇలా చేయకుండా ఉంటే బాగుండు, ఇలా ఇస్తే బాగుండు, అనవసరంగా అడగాల్సి వచ్చిందని అట్లా. మరి గృహ నిర్మాణాలు వంటి పనులు చేపట్టవచ్చు అంటారా వీళ్ళు? గృహ నిర్మాణాలు పని కూడా ఇప్పుడు వద్దండి. ఎందుకంటే తృతీయంలోనే ఇంకా గురువు ఉన్నాడు కాబట్టి. చతుర్థంలో గురువు వస్తేనే కనీసం గృహయోగం ఉంటుంది నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ తర్వాత. ఇప్పుడు మటుకు అస్సలు వద్దు, దాని జోలికి అస్సలు వద్దండి. మరి ఇంకా ఎటువంటి పరిహారాలను వీళ్ళు పాటించుకోవాలని అంటారు? వీళ్ళకి మీన రాశి వారికి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు రాశిలోని రాహు ఉన్నాడు కాబట్టి కొంచెం అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడం, ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, అలాగే ఏలినాటి శని ఉధృతి కొంచెం ఉంది కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, అలాగే ఆంజనేయ స్వామిని, శివుని ఎక్కువగా ఆరాధించడం, అలాగే ఇంకా ఉధృతంగా ఉందనిపిస్తే మటుకు శనికి 19,000 సార్లు జపం చేయించి
నల్ల నువ్వులు 200 గ్రాములు దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వాహనం, వివాహం, సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం వీటన్నిటికి సంబంధించి విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ను పొందవచ్చు. గురుగారు, మీనరాశి వారికి ఆగస్టు మాసం అంతా ఈ రకంగా ఉండిపోతుంది. ఎలాంటి పరిహారాలను పాటించుకుంటే ఇంకా వాళ్ళకి బాగుంటుంది? ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.